హాయ్ అండి, నమస్తే. లాస్ట్ టైం వీడియోలో పాయలు చివరి వరకు కట్టి తీయటం ఎలాగో నానబెట్టడం ఎలాగో చూపించాం కదండి. నెక్స్ట్ రంగు గుమ్మడి రంగు వస్తుందని చెప్పాను కదండి. అదిగో గుమ్మడి రంగు అద్దుతున్నామో ఆ విధానం చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది గుమ్మడి కలర్ అంటే ఎల్లో కలర్ అండి, ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. ఆ రంగు అద్దుతున్నా చూడండి. ఫస్ట్ రంగు ఆ పాయలకు ఎంత కావాలో అంత జోక్కొని వేసుకుంటాడు. తర్వాత వాటర్ పోసి కలుపుకొని ఆ పిండాం కదండి, ఎండలో ఆరబెట్టాము. 2 గంటలు ఆరబెట్టిన తర్వాత పొయ్యి మీద నీళ్ళు ఒక పక్క కాగబెట్టుకుంటూ ఇంకో పక్క రంగు పచ్చి రంగు అద్దుకోవాలన్నమాట. అవి కాగే లోపల ఈ రంగు కలపటం అయిపోతుంది. ఎంత లేదన్నా 3 అవర్స్ 2 అవర్స్ పట్టిద్దండి రంగు అద్దటం మొత్తం. ఈ తెల్లపాయలు మొన్న కట్టి తీసిన వీడియో పెట్టాను కదండి, అది ఇప్పుడు రంగు అద్దుతున్నాం చూడండి. అప్పట్లో పని చేసే వాళ్ళకి బాగా ఉందండి. మా వారు 10th చదువుతున్న కాడి నుంచి ఈ పని చేస్తున్నారు. చూడండి ఎంత బరువుగా ఉంటుందో పాపం. రోజు ఈ కష్టం చేయవలసిందే. పని నేర్చుకున్నప్పుడు అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు పనులు లేవండి. ఇప్పుడు ఈ పని చేస్తే తిండికి కూడా వెళ్ళటం కష్టంగానే ఉంది. కానీ రోజు చేయని మటుకు తప్పదు. ఈ పనికి కూలి కూడా గిట్టుబాటు లేదండి, పనులు కూడా లేవు. కరోనా ఏమంటూ వచ్చిందో కరోనా, మా చేనేత పని మూలగా పడిపోయిందండి. ఇదే డిజైను ప్రింట్ వస్తున్నాయి, చాంచన మీద వస్తున్నాయి. ఇలా చేతితో చేసినవి ఎవరు కట్టుకోవట్లేదండి. చాలా కాస్ట్ పడుతుందని, తక్కువ ఖర్చులో అయిపోతుందని అట్లా అవి కొనుక్కుంటున్నారు, కానీ ఇవి కొనుక్కోవట్లేదు. ఆర్డర్ ఎక్కువ లేదు, కొంచెం లైట్గానే ఉంటుంది ఆర్డర్. కష్టం చేయండి, ఇదే తప్పదు. చదువుకొని ఉంటేనేమో ఉద్యోగాలు చేసుకుంటూ సిటీలో ఉండేవాళ్ళము. కాకపోతే కుటుంబం బాధ్యత, పెద్ద కొడుకు 10 వరకే చదువుకొని పని నేర్చుకొని ఇప్పటికీ కష్టం చేయవలసి వస్తుందండి. అవి రంగు దిగిందా లేదా చెక్ చేస్తున్నాడు అనమాట. చెక్ చేసి లోపల దాకా పోవాలి, పోకపోతే మళ్ళీ కొంచెం ఇంకా మళ్ళీ తొక్కాలన్నమాట. అలా పిండి చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా డిజైన్ దగ్గరగా ఉన్న పాయ తీసుకొని చెక్ చేసుకుంటాడనమాట. అది వెళ్ళలేదు రంగు, అందుకని మళ్ళీ వేసి తొక్కుతున్నాడు అనమాటకి. తప్పుగా అనుకోకండి, అలా తొక్కితేనే రంగు తిరుగుతుంది. కోలల్లో చూస్తున్నాడు అనమాట. కోలల్లో కూడా మన దగ్గరగా వెళ్ళాలి. ఇవి షర్టింగ్ కదండి, చివరి దాకా డిజైన్ ఉంటుంది. ఖచ్చితంగా అలా పులుముకోవాలి. మార్నింగ్ 8కి పని స్టార్ట్ చేస్తే రంగు అద్దటం నైట్ అయిందండి. అవి కట్టి తీయటం, ఆరబెట్టడం, నానబెట్టడం, మళ్ళీ తర్వాత రంగు బిస్కడం. నైట్ 7:30 8 అయిపోయిందండి మాకు ఈ రంగు అయిపోయేసరికి. నెక్స్ట్ రంగు వచ్చి రెడ్, దీని మీద రెడ్ వస్తుంది. రెడ్ అద్దేది కూడా మీకు వీడియో పెడతాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, చేనేత పనికి సపోర్ట్ చేయండి. కోలల్లో రంగు పోలేదన్నమాట, అందుకని దగ్గరగా ఉన్న డిజైన్ చూసుకొని ఇంకా రంగు వేసి ఇట్లా పులుముతున్నాడు. పని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. పని చేయటం చాలా నీట్గా చేస్తారు. వాళ్ళ ఆర్డర్ ఇచ్చినట్టు ఎలా ఉంటే డిజైన్ అలా చాలా అంటే చాలా నీట్గా చేస్తాడు. ఏముందిలే కొంచెంలని ఈజీగా వదిలేసేయడండి. ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని నీట్గా చేస్తాడు పని. అందువల్లే ఊర్లో పని తక్కువ ఉన్నా లేదు అనకుండా పని చేయగలుగుతున్నాము అంటే పని నీట్గా ఉండడం అందువల్లనే మాకు ఆర్డర్ వస్తుందండి.
ఎంత కష్టమైనా సరే ఈజీగా అంటే ఏముందిలే సింపుల్గా చేసేసి దులిపేసుకున్న పక్కకు పోదాం అట్లా చేయడండి. పని కష్టమైనా సరే నీట్గా ఉండాలి అని నీట్గా చేస్తాడండి. అందువల్లనే ఆయన చేసిన డిజైన్లు అయినా కట్టిన ఏవైనా సరే చాలా బాగా వస్తాయి. లాస్ట్కి ఈ డిజైన్ చూపిస్తాను చూడండి. అన్ని రంగులు అద్దినాక కూడా ఎంత నీట్గా వచ్చిందంటే డిజైన్ అంత నీట్గా వచ్చింది. ఇప్పుడు వేడి నీళ్ళల్లో మళ్ళీ ఒక 1/2 అవర్ ఉడకబెట్టాలండి. ఆ రంగు కూడా పోసి ఉడకబెడతాడు. దానికి అంచలు పాగడి ఉంటుంది కదండి కినారు, అది కూడా ఈ కలర్ అద్దుకోవాలి. అది కూడా అద్దుతాడు చూడండి. ఇప్పుడు చీకటి అయిపోయింది. నైట్ 7:30 అయిందండి రంగు అద్దేసరికి. రంగు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మొత్తం మునగాలన్నమాట. పాయలు మొత్తం మునగాల 1/2 అవర్ పట్టిద్ది. అదే అంచల్ పాగడి కినారు వస్తుంది కదండి, అది షర్టింగ్ డిజైన్కి అంచలు కంపల్సరీగా ఉంటుంది అండి. పది నిమిషాలకు ఒకసారి అలా కుదించుకుంటూ కుదిస్తూ ఉండాలండి. అన్నీ అంటే రౌండ్గా వేసుకున్నాడుగా, అన్ని వైపులు ఒకేలాగా రావాలని అలా చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.